జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరితో రాష్ట్రం అధోగతి పాలైంది. జగన్మోహన్ రెడ్డి అనుకున్నది చేస్తారు తప్ప ప్రజాభిప్రాయంతో పనిలేదు. గడిచిన 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా ఏ ఒక్క విషయంపైన ప్రజాభిప్రాయం సేకరించిన దాఖలాలు లేవు. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలుంటున్నాయి. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటంటూ శాసనసభ సాక్షిగా ప్రకటించారు. ఈ ప్రకటనపై రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన రైతులు నాటి నుండి నేటి వరకు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. కనీసం ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి కానీ అతని మంత్రివర్గ సహచరులు కానీ ఒక్కరు కూడా రైతుల అభిప్రాయాలను సేకరించే పని చేపట్టలేదు. పైగా భూములు కోల్పోతున్న రైతులపై పోలీసులతో ప్రభుత్వం దాడులకు తెగబడింది. అమరావతి రైతులు ఉద్యమాన్ని అణిచివేతకే ప్రభుత్వం పనిచేసింది తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు లేవు. 151 మంది శాసనసభ్యులు ఉన్న శాసనసభలో 3 రాజధానుల బిల్లును ఆమోదించుకున్న శాసనమండలిలో మెజారిటీ లేకపోవడంతో 3 రాజధానుల బిల్లు నిలిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనుకున్న 3 రాజధానుల బిల్లు ఆగిపోవడంతో వెంటనే శాసనమండలి రద్దంటూ ప్రకటించారు. శాసనమండలి రద్దు కూడా జరగలేదు సరికదా, 6 నెలలు తిరగకుండానే శాసనమండలిలో మెజారిటీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులున్నారు. ఆచరణ సాధ్యమా కాదా అన్నది ఆలోచించకుండా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చిన అబద్దాలను అనర్గళంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టారు. ప్రత్యేక హోదా ఎందుకు రాదు చూస్తా, 25కి 25 ఎంపీ స్థానాలను వైసీపీకి కట్టబెడితే కేంద్రం మెడలోంచి ప్రత్యేక హోదా తెస్తానని బహిరంగ సభలలో ఊదరగొట్టారు. జగన్మోహన్ రెడ్డి మాయమాటలు నమ్మి ప్రజలు 22 ఎంపీ స్థానాలను 151 ఎమ్మెల్యే స్థానాలను కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారం దక్కించుకున్నాక ప్రత్యేక హోదా ఊసేలేదు. ప్రత్యేక హోదాతో అనేక పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో నిరుద్యోగులు ఎదురుచూశారు. ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ విధానంతో నష్టపోతున్నామని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజులలో సిపిఎస్ రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు పూర్తవుతున్నా నేటికి సిపిఎస్ రద్దు అతీగతి లేదు. పైగా జీపీఎస్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టించిన టిడ్కో ఇళ్లకు మార్జిన్ మనిక ప్రజలు ₹1,00,000 కట్టవద్దని, ఆ ఇళ్లను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అధికారం చేపట్టి 5 ఏళ్లు పూర్తవుతున్నా జగన్మోహన్ రెడ్డి నేటికి ఆ టిడ్కో ఇళ్ల పంపిణీ చేపట్టలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇళ్లపై అదనంగా అప్పులు తెచ్చి లబ్ధిదారులకు మరింత భారం పెంచారు. ఆంధ్రప్రదేశ్లో కంటే పక్క రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ₹10 తక్కువగా ఉందని, వైసీపీ అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రాల కంటే ₹10 తక్కువగా ఉంటాయని చెప్పారు. కానీ నేటికి పక్క రాష్ట్రాలలో కంటే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధర ₹10 అధికంగానే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకపోయినా విద్యుత్ ఛార్జీలు, ఇంటి పనులు బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను 7 సార్లు పెంచారు. ఇంటి పన్నులు, ఆస్తి పన్నులను ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశమంటేలా పెరిగిపోయాయి. అంగన్వాడీ వర్కర్లకు పక్క రాష్ట్రాల్లోని జీతాల కంటే ₹1,000 అదనంగా ఇస్తానని చెప్పి వారిని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి. అంగన్వాడీలు ఆందోళనలు చేస్తుంటే వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఉద్యోగాల నుంచి తొలగించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాడలేదు. జగన్మోహన్ రెడ్డి చర్యలన్నీ చెప్పేదొకటి చేసేదొకటి అన్న చందంగా ఉందని రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైందే. జగన్మోహన్ రెడ్డి పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజానికం జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి పంపించడానికి కంకణబద్దులై ఉన్నారు.